భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ యావత్ భారతదేశంలో విగ్రహాలకు ఎన్నికల కోడ్లో భాగంగా మూసిపెట్టినారు. ఈ మధ్యనే కోడ్ ఎత్తేసిన సందర్భంలో మదనపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందిరాగాంధీ గారికి మొత్తం పెయింట్లు చేయించి శుభ్రం చేయించి ఈరోజు పూలమాలతో శ్రీమతి ఇందిరాగాంధీ గారిని నమస్కరించుకోవడం జరిగింది. అలాగే ఇందిరమ్మ మనవడు యువనేత రాహుల్ గాంధీ గారు గత కొద్ది కాలం నుంచి అవిశ్రాంతంగా పోరాడిన పోరాటంలో భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్థానాన్ని ఇచ్చారు. మోడీ గారికి దిమ్మ తిరిగే ఓటు శాతం ఇచ్చారు. ప్రధానమంత్రి అయ్యే అవకాశం కోల్పోయిందని బాధ తప్ప భారతదేశంలో రాజ్యాంగాన్ని కానీ ప్రజలను కానీ కాపాడుకునే అవకాశం ప్రజలు మాకు ఇచ్చారు. చాలా సంతోషం. అలాగే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మదనపల్లి శాసనసభ్యులుగా షాజాన్ బాషా గారు కూడా ఎన్నికయ్యారు. వారిరువురికి మదనపల్లి కాంగ్రెస్ కమిటీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబో రోజుల్లో ఇటు మదనపల్లిలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ 100% కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. ఈ నినాదంతో ఈ రోజు నుంచి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ముందడుగు వేసి ముందుకంటే ఇంకా కొద్దిగా బలంగా పోరాడి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు అల్లుపెరగని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.